Hi guys, this is Prasanna. Welcome to Jarati Vlogs Europe లో. సో ఈరోజు నేను వ్లాగ్ మీ ముందుకు తీసుకొచ్చానంటే మా సిటీలో మీకు ట్రాన్స్పోర్టేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు నిల్చుంది మా సెంట్రల్ స్టేషన్ ముందు. దీన్ని మేము బార్న్ ఆఫ్ అంటాము, హౌస్ బార్న్ ఆఫ్. సో మా సిటీలో జనరల్గా బస్సెస్ ఉంటాయి, ట్రామ్స్ ఉంటాయి అండ్ ట్రైన్స్. సో నేను మీకు ట్రైన్స్ కూడా చూపిస్తా. జనరల్గా రీజనల్ బాన్ ఉంటుంది, ఇంకా ఐసీఈ అని అంటాము, అవి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్. జర్మనీలో వేరే సిటీస్కి వస్తే ఇంకా అక్కడ మెట్రోస్ అంటే యూ బాన్, ఎస్ బాన్ అని డిఫరెంట్ ఉంటాయి. బట్ మా సిటీలో మాత్రం కేవలం ఈ 3 మాత్రమే నడుస్తాయి. సో జనరల్గా ట్రామ్స్ మేము స్ట్రాజన్ బాన్ అంటాము, బుస్ అంటే బుస్ బాన్ అని కూడా పిలుస్తాము. సో ఇప్పుడు నేను స్ట్రాజన్ బాన్లో ఉన్నాను. ఇది ట్రామ్ స్టాప్ అనమాట. జర్మన్లో దీన్ని స్ట్రాజన్ బాన్ అంటాము. సో ఇదే లైన్. సో ఆ బోర్డులో మాకు టైమింగ్స్ కనిపిస్తుంటాయి. కొంచెంసేపట్లో ట్రామ్ వస్తుంది. సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ట్రామ్ ఎక్కి మీకు చూపించబోతున్నాం. ఇంకా ఇక్కడ టికెట్ మెషిన్ ఉంది, ఫార్ కార్టెన్ టికెట్స్. సో ఇక్కడ మనం టికెట్ బై చేయొచ్చు. కాకపోతే ఇది నేను ప్రస్తుతానికి మాకు ఇక్కడ లోకల్లో టికెట్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ తీసుకుంటలేను. బట్ మేము ఇప్పుడు సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాము. సో అక్కడ మేము మీకు టికెట్ మెషిన్ చూపిస్తాం. ఎవ్రీ ట్రామ్ స్టాప్లో ఇలా టికెట్ మెషిన్స్ ఉంటుంటాయి. కొన్ని ట్రామ్స్లో అయితే లోపలనే మెషిన్ కూడా ఉంటుంటుంది. సో ఎవరైనా కావాలంటే టికెట్ కొనుక్కునే ఫెసిలిటీ ఉంటుంది. బట్ అప్పుడప్పుడు కొన్ని ట్రామ్స్లో మాకు టికెట్ మెషిన్ కూడా కనిపించదు. మాకు ఇక్కడ అంతా మొనార్క్స్ కార్ట్ అని ఉంటుంది. మంత్లీ కార్డ్స్ ఉంటాయి, వాటి మొనార్క్స్ కార్ట్ అంటాము. సో ఇక్కడ మాకు ఎప్పుడు టికెట్ కొనుక్కునే అవసరం పడదు. సో బేసికలీ మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూనే ఉంటాం కాబట్టి ట్రామ్స్లో. సో మాకు ఎప్పుడు టికెట్ కొనుక్కునే అవసరం రాలేదు. మా దగ్గర ఎప్పుడు కార్డ్ ఉంటుంది. టికెట్ చెకింగ్ కూడా అవుతుంటుంది. బట్ వాళ్ళు చాలా సడన్గా వస్తారు. వాళ్ళు ఏంటంటే మనకంటే ముందే ట్రామ్లోనో బస్లోనో కూర్చొని ఉంటారు. వాళ్ళతో సపరేట్గా ఒక డ్రెస్ కోడ్ అంటూ ఉండదు. సడన్గా వచ్చి కార్టే బిట్టా అంటారు, టికెట్ ప్లీజ్ అని అడుగుతారు. సో మా దగ్గర కార్డ్ ఎప్పుడూ ఉంటుంది. మాకు పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. ఎప్పుడన్నా మర్చిపోతే మాకు ఇంకా దాదాపు 80 యూరోస్ ఫైన్ మాకు. ఇప్పుడు ట్రామ్లోకి వచ్చేసాము. ఇది స్టోలర్ అంటే జర్మన్లో కిండర్ వాగెన్ అంటారు. సో ట్రామ్లో ఇట్లా మధ్యలో ఎక్కువ స్పేస్ ఉన్న దగ్గర జనరల్గా ఇలా స్టోలర్స్ పెడుతుంటారు. అలాగే కొంతమంది సైకిల్స్ కూడా పెడతారు. కొన్ని టైమింగ్స్లోనే సైకిల్స్ అలౌ. అండ్ ఇది మా టికెట్ మీద ప్రింట్ చేస్తుంది డేట్ అండ్ టైం. అలానే ఈ సీట్స్ పక్కన ఇలా ప్లస్ సింబల్ ఉంటుంది. కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు కానీ ఇంకా ముసలి వాళ్ళే అక్కడ కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు. నేను ఎప్పుడైనా అలా కూర్చున్నా కూడా నన్ను లేపుతారనమాట ఎవరైనా ముసలి వాళ్ళు వస్తే. మా డ్రైవర్ చాలా కూల్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక్కడ సమ్మర్ వస్తే వీళ్ళు డెఫినెట్గా సన్ గ్లాసెస్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే ముందు సన్ రేస్ పడుతుంటాయి కదా. ఈరోజు అనుకోకుండా అబ్బాయి డ్రైవర్ వచ్చాడు, కానీ అమ్మాయి డ్రైవర్ కూడా ఉంటారండి. అసలు వాళ్ళైతే వేరే లెవెల్ అబ్బా, క్లాస్గా ఉంటారు. జనాలు గుంపులుగా ఉన్నారు. అదండి మా ఊరి ట్రామ్ విశేషాలు. సో ఇక్కడంతా మా ట్రామ్ స్టాప్. మా ప్రియా బేబీ కనిపించట్లే. తను ఒక్కొక్కసారి వెళ్ళి నీడలో నిల్చుంటుంది. నీకోసం నేను వెతుకుతా ఉన్నా. చూడండి మా ప్రియా బేబీ ఇలా చేస్తుంది. ఎండకు కందిపోతుందని ఆమె బాధ. అయ్యో ఎంత కష్టం వచ్చింది ప్రియా నీకు. అందరినీ కాపాడుకుంటున్నావా? అయ్యో ఇప్పుడు జనాలు కామెంట్లో వేసుకుంటారు, ఏంటి నువ్వు కొంచెం ఏం మాట్లాడుతున్నావు బేబీ ప్రియాంక అని అడుగుతారు. సో ఇప్పుడు నేను ఇంకొక ట్రామ్ ఎక్కాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా టికెట్ మెషిన్ ఉంటుంది. ఇక్కడ కార్డ్ పెట్టచ్చు లేదా కాయిన్స్ వేసి పిన్ కొడితే టికెట్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తాయి. ఇది జర్మనీలో వన్ ఆఫ్ ద పోలీస్ వ్యాన్. బట్ అనుకోకుండా ఇది అనిపించింది కాబట్టి చూపిస్తున్నా. భలే ఉంది కదా. సో ఇప్పుడు నేను మీకు ట్రైన్స్ చూపిస్తాం. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు
స్టేషన్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి మాస్క్ ఇంపార్టెంట్ అనమాట. ఇదేదో కొత్తగా ఉంది, చూడలేదు. బొట్టి ఫ్లవర్ షాప్ బాగుంది కదా. డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి ఏ టైంకి ఏది వస్తుంది అని. సో ఇదన్నమాట మన ఫాస్ట్ ఆటో మెషిన్. సో ట్రామ్ స్టాప్లోనైనా ఎక్కడైనా కూడా ఇలాంటి మెషినే ఉంటుంది. సో సేమ్ ప్రొసీజర్. సో ఫస్ట్ మనం ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కంఫర్టబుల్ ఉండేది ఇంగ్లీష్ అండ్ డెస్టినేషన్ వైమర్. సో ఇక్కడ టైమ్స్ కూడా ఉంటాయి, ఏ టైంకి ఏ కనెక్షన్ మనం తీసుకోవాలనుకుంటున్నాము అని. ఈ కనెక్షన్ అండ్ ఇది బై డిఫాల్ట్. అండ్ నాకు కావాల్సింది ఆల్ డే టికెట్. సో ఇక్కడ మేము 2 persons కాబట్టి నేను ఇంకొక టికెట్ కూడా సెలెక్ట్ చేస్తున్నాను, అనదర్ టికెట్ అని. సో ఇక్కడ కూడా సేమ్ డెస్టినేషన్ వైమర్ అండ్ ఇంకో పర్సన్ కూడా ఆల్ డే టికెట్. సో నౌ గోయింగ్ టు పే. సో ఇక్కడ మా కార్డ్ పేమెంట్ ఉంది, ఇక్కడ కార్డ్ ఇన్సర్ట్ చేయొచ్చు మనం. ఇక్కడ ఇప్పుడు పిన్ అడుగుతుంది, ఇక్కడ మనం పిన్ ఇది చేయొచ్చు. సో జనరల్గా ఇక్కడ మనం పిన్ ఎంటర్ చేసేటప్పుడు జర్మన్స్ వాళ్ళంతటా వాళ్ళే తల తిప్పేసుకుంటారు అనమాట. టికెట్స్ కలెక్ట్ చేసుకోవచ్చు మా టికెట్స్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కార్డ్ కూడా తీసుకోవాలి, మర్చిపోకూడదు. ఇప్పుడు మా టికెట్స్ వచ్చాయి, ఇప్పుడు వీటిని మేము పంచ్ చేయాలి. పంచ్ చేస్తే ఆ డేట్ ప్రింట్ అవుతుంది. సో ఇది మా ఎల్సూర్ బోనోఫ్. ఇప్పుడు మేము 10th ప్లాట్ఫామ్కి వెళ్ళాలి. చెప్పా కదా టికెట్ మీద డేట్ ప్రింట్ అవుతుంది అని, అది ఇదే మెషిన్. సో ట్రైన్ ఎక్కేటప్పుడు డెఫినెట్గా మనం డేట్ అనేది ప్రింట్ చేసుకొని ఎక్కాలి. ఎవరైనా టికెట్ చెకింగ్కి వస్తే మాత్రం అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. బిగినింగ్లో నాకు తెలియక నేను ప్రింట్ చేసుకోలేదు, బట్ జస్ట్ చెప్పాడు ఇలా ప్రింట్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్ అని. ట్రైన్స్ చూపిద్దామంటే ఈరోజు ఒక్క ట్రైన్ కూడా రావట్లేదే. ఇక్కడ 2-3 రకాలు, ఒకటి రెడ్ కలర్ ఉంటుంది, ఒకటి రీసెంట్ టైమ్స్లో వచ్చిన అబోలియో. డిఫరెంట్ కైండ్ ఆఫ్ 2 types ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. రీజనల్ ఆర్ఈ అంటాము, ఆర్బి అంటాము, ఐసీఈ అంటాము. ఇప్పుడు ఏదో ఐసీ అని చూస్తున్నాము, మాకు అదే కన్ఫ్యూజన్. మేము ఎక్కాల్సిన ఐసీ ఆర్ఈ అదేనా కాదా అని. మొబైల్ అప్లికేషన్లోనేమో అదే ఆర్ఈ అని చూపిస్తుంది. సో ఇది కన్ఫ్యూజన్. ట్రైన్ వచ్చాక కానీ మేమేమి డిసైడ్ చేసుకోలేము. అది కాకపోతే ఇంకో ట్రైన్, ఇది ఐసీఈ ట్రైన్ అనమాట. ఇదే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్ అని చెప్పాయి కదా. సో ఇది చాలా జెట్ స్పీడ్లో వెళ్తుంటుంది. సో ఇటు కార్నర్కి అటు కార్నర్కి చూస్తే ఇది బుల్లెట్ లాగా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీని లోపల ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది, చిన్న రెస్టారెంట్. దీని పేరు అబోలియో. మేము ఎక్కబోతున్నాము. ఇలా ప్రతి ట్రైన్లో ఒక ఓపెన్ ఏరియా ఉంటుంది, అందులో ఇదే కిండర్ వాగన్ స్ట్రోలర్స్ కానీ సైకిల్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా రీజనల్ ట్రైనే, కాకపోతే ఇది నేను వచ్చిన కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అయిందంటే చాలా కొత్త ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక ట్రైన్ చూసిద్దాం. ఇప్పుడు మనం ఎక్కబోయే ట్రైన్ ఐసీ అంటారు. ఫస్ట్ మనం జెట్ స్పీడ్లో వెళ్తుంది అని చెప్పాయి కదా, అది ఐసీఈ. ఇది ఐసీ అంటారు, అంటే ఇది కూడా రీజనల్ ట్రైన్. ఇందాక ఎక్కింది కూడా రీజనల్ ట్రైన్. సార్ కన్ఫర్మ్. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే వేరే ఫస్ట్ వాళ్ళు దిగాకనే వీళ్ళంతా ఎక్కుతారు. సో అప్పటి వరకు వీళ్ళు ఇలా సైడ్లో నిల్చొని ఉంటారు. ఫోర్ సీటెడ్ వైపు వచ్చాము. ప్రియా ఫోన్లో బిజీగా ఉంది, నేనేమో వీడియో షూట్ చేస్తూ బిజీగా ఉన్నాను. ఇక్కడ చూపించిన అన్ని ట్రైన్స్లో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మన కోసం ఒక మ్యాగజైన్ కూడా పెట్టినట్టున్నారు.
డస్ట్బిన్ కూడా చూపిస్తుంది ఏంటి పిల్ల అని మాత్రం అనుకోకండి. ఇదేంటంటే ఎవరికైనా పెద్ద లగేజెస్ ఉంటే అది దీని మీద పెట్టేయచ్చు. ఇలా మంచిగా ఇండివిజువల్ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ ట్రైన్ నేను ఎప్పుడు ఎక్కింది లేదు, ఎక్కువ రీజనల్ ట్రైన్స్ అని ఇంతకుముందు చూపెట్టా కదా బోలియో అని. సో ఎక్కువ ఎక్కింది అదే, ఇది చాలా తక్కువ. బట్ అనుకోకుండా ఈరోజు మీతో పాటు నేను కూడా చూస్తున్నా. నెక్స్ట్ స్టాప్ ఏంటి అని డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు గ్రీన్ అండ్ రెడ్ బటన్ చూస్తున్నట్టయితే గ్రీన్ అంటే ఇంకా ఓపెన్ అనమాట డోర్, అండ్ రెడ్ అంటే క్లోజ్ అనమాట. ఇది ఆబ్వియస్లీ అందరికీ తెలుసు అనుకోండి. కానీ ఇది ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ ఆఫ్ అవ్వదు. ట్రైన్ ఆగాకనే దీన్ని యాక్టివేట్ చేశాకనే అప్పుడు మనం ఇది ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఒకరి మీద ఒకరు పడి నెట్టేసుకోకుండా మంచిగా వీళ్ళు మా కోసం ఫస్ట్ గారిస్తున్నారబ్బా. ఇది హ్యాపీస్ ఇక్కడ. ఈ ట్రైన్ ఇది అంటారు. ఇది చూడడానికి చిన్నగానే ఉంది అండ్ చాలా షార్ట్ డిస్టెన్సే వెళ్తుంది. ఇది లోపల మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. చాలా వరకు రీజనల్ ట్రైన్స్లో వాష్రూమ్స్ ఉంటాయి. ఇదొక బాస్. సో వైమర్కి వేసేకి డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్లో జనరల్గా వైమర్లో అందరూ ఇక్కడ ట్రైన్ నుంచి ఎక్కుతారు, బట్ ఎయిర్పోర్ట్లో మేము మోస్ట్లీ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కుతాము. Hello, bye person. Bye? Yeah. Great. ఇది వైమర్లో బస్ చాలా ఎంటీగా ఉంది. మేమిద్దరమే ఉన్నాం. ఇది ప్రతి ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది. ఇది మనం నెక్స్ట్ స్టాప్లో దిగాలి అనుకుంటే దీన్ని డెఫినెట్గా మనం ప్రెస్ చేయాలి. లేకపోతే అది ఒకవేళ ఎక్కే వాళ్ళు దిగే వాళ్ళు ఎవరు లేరు అనుకుని డ్రైవర్ అలానే వెళ్ళిపోతాడు. ఇది మాత్రం నాకు తెలియదండి, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా. ఇది కార్ డిటెక్టర్ ఏమో అని అనుకుంటున్నా. బేసికలీ బస్లో ఇది నా ఫేవరెట్ స్పాట్ అనమాట. నేను ఎప్పుడు బస్ ఎక్కినా కూర్చోడానికి ప్రిఫర్ చేయ, ఇలా పట్టుకొని ఉంటా. అండ్ ఇది ఒక సర్కిల్ కనిపిస్తుంది చూసారా. సో ఈ సర్కిల్ ఏంటంటే బస్ అటు ఇటు తిరిగినప్పుడు ఇది కూడా ఇలా సర్కిల్ లాగా తిరుగుతుంటుంది. సో అది కూడా భలే ఫన్ అనిపిస్తుంది. దట్స్ ఇట్ గైస్. సో ఇదే మా ఊర్లోని ట్రాన్స్పోర్టేషన్. ఇది వైమర్లో బస్, బట్ ఎయిర్పోర్ట్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మీకు ఏ ట్రాన్స్పోర్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఐదర్ బస్, ట్రామ్ ఆర్ ట్రైన్. సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బై బై.